బ్రాహ్మణుణ్ణి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం అనేది తప్పు. ఆవుని కాలుతో దానినంత తప్పు. నిజంగా చెప్తున్నా. మనం ఆ పాదాలకి దేవుడి తర్వాత దేవుడు అనుకొని పూజిస్తున్నప్పుడు సరే నీకు నచ్చని మాట ఏదో అన్నాడు, నీ ఎక్కడైతే నువ్వు ఉన్నావో హిందూ సంఘాల దగ్గరికి వెళ్ళి చెప్పు, నన్ను పలానా అర్చకుడు ఇలా అన్నాడండి అని. లేదా మీడియాకి ఒకకి చెప్పు, ఇట్లా అన్నాడండి, మాకు నచ్చట్లేదు, మేము ధర్నా చేస్తున్నాం, ఈ గుడి ముందు మేము కదలం. అంతేగాని దాని మీద దాడి చేసే హక్కు నీకెక్కడిది? ఒక అంశం గురించి మీరు కొట్లాడారే అనుకుందాం, ఆ అంశం గురించే కొట్లాడండి. నువ్వు గెలుపు నీదో ఆయనదో తెలుస్తారు. ఇప్పుడు ఒక నాస్తికుడిని దేవుడు నమ్మవాడిని ఒక నమ్మేవాడిని ఇద్దరిని కూర్చోబెడితే ఇది మన ఖుషి సినిమా లాగా. అట్లా ఎవరు నెగ్గుతారో నెగ్గుకోండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇక్కడ ఇద్దరు హిందువులే, మళ్ళీ ఇద్దరు దేవుళ్ళని నమ్మేవారు. నమ్మేవారే. ఇప్పుడు ఏది ఏమైనా అలా కొట్టడం తప్పు, దాడి చేయకూడదు. దాడి ఎలా చేస్తా? అలా కొట్టడం తప్పు అంటున్నానంటే అతను వివస్త్రం చేయడం ఇంకా ఎగ్జాక్ట్లీ